వందనాలండి. ఈరోజు జనవరి 29. దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. లూకా 12, 6, 7. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా! అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? దేవుడు మనల్ని ఎప్పుడు మరువడు అనే సత్యం మనకు చాలా ధైర్యం ఇస్తుంది. గలిబిలిగా ఉండడము, మర్చిపోవట, ఇవన్నీ ఈ కాలము ఎక్కడ చూసినా కనపడుతుంది. ఇటువంటి ప్రపంచంలో యేసయ్య దేవుని అద్భుతమైన ప్రేమను గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ యేసుప్రభు విలువేలేని పిచ్చుకలను ఉదాహరణగా తీసుకొని మన పట్ల దేవుడు చూపిస్తున్న అద్భుతమైన సున్నితమైన ప్రేమను ఒక గొప్ప సత్యంగా మన ముందు ఉంచుతున్నాడు. చాలా తక్కువ ధరకు బజార్లో దొరికే పిచ్చుకలకైనా దేవుడు తన దృష్టిల నుండి తీసివేయడు. ఒక పిచ్చుకలోని ఈకలు కూడా ఆయన గమనించకుండా ఉండడు. అటువంటి దేవుడు మనల్ని గమనించడా? ఈ సంగతి చెప్తూ ప్రభువు తన ప్రసంగం వింటున్న వారికి ఆదరణ మాటలు చెప్తూ, ఇంత చిన్న విలువలేని పక్షులనే అంత జాగ్రత్తగా భద్రపరిచే దేవుడు తన స్వరూపంలో చేయబడిన నిత్య జీవానికి వెళ్లాల్సిన వారిని తప్పనిసరిగా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పాడు. దేవుని దృష్టిలో ఎవరు తక్కువ కాదు. మనం ఎప్పుడైనా ఒంటరితనం అనుభవిస్తుంటే దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు, ఆయన దృష్టిలో మనం ప్రత్యేకించబడిన వారము అని గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉండగలం. ఈ సంగతి అనుభవపూర్వకంగా తెలుసుకున్న దావీదు కీర్తన 40:17లో ఈ విధంగా అంటున్నాడు: నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుము అన్నాడు. లోకం ఎంత క్రూరంగా కనికరం లేకుండా ఉన్నా కూడా, దగ్గర స్నేహితులు మోసగించిన మన పరలోక తండ్రి మన వైపు కనికరంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. వాక్యం నుండి ఆయన మర్చిపోడు అనే 3 నిశ్చయితలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, మన పేరు ఆయనకు తెలుసు. కోట్లాది మంది ప్రజలు పేర్లు తెలుసు. అయితే అంతకంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, పిచ్చుకల పేర్లు కూడా మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. యెషయా 43:1లో దేవుడు ఇలా అంటున్నాడు: నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు: నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. రెండవది, మన వివరాలన్నీ ఆయనకు తెలుసు. మన తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. ఎంత స్పష్టంగా ఆయనకు అన్నీ తెలుసు అని చెప్తూ ఉన్నాడు. మన శ్రమలు, ఆనందము లేక కన్నీరు ఏదైనా ఆయనకు తెలియకుండా ఉండవు. కీర్తన 56:8లో దావీదు అంటున్నాడు: నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడను కదా అంటున్నాడు. మూడవది, మన విలువ ఆయన ఎరిగి ఉన్నాడు. పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వారం కదా. సిలువలో తన ప్రేమను నిరూపించుకున్నాడు. యోహాను 3:16. ఈ సత్యం స్థిరపరచుకుంటే భయం పారిపోతుంది. ఈనాడు నువ్వు ఏ భారం మోస్తున్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నీ కన్నులెత్తి దేవుని వైపు చూడు. దేవుడు నిన్నెప్పుడు మర్చిపోడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా తండ్రి, మమ్మల్ని మీరు ఎప్పుడు మర్చిపోరు అనే గొప్ప సత్యము మా ముందు జ్ఞాపకం చేశారు నాయన. మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఈ సత్యం మా హృదయంలో భద్రపరుచుకొని స్థిరంగా, సంతోషంగా, ధైర్యంగా ఉండగలిగే శక్తిని అనుగ్రహించుకొని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.